నమస్తే అవధాన్. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. ఎంత కొత్త పుంతలు అంటే మనం కనీసం ఒక దశాబ్దం క్రితం దీని గురించి ఊహించి కూడా ఉండని పరిస్థితి. బట్ ఇట్స్ మూవింగ్ వెరీ ఫాస్ట్. అండ్ భారతదేశానికి సంబంధించి టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కడంలో వన్ ఆఫ్ ది మెయిన్ ఇన్స్టిట్యూట్స్ దట్ ఈస్ ప్లేయింగ్ ఏ కీ రోల్, చాలా ప్రధాన పాత్ర వహిస్తున్న విద్యా సంస్థల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, సంగారెడ్డి జిల్లా కందిలో ఉంది. ఇది చాలా అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. మనకి హైదరాబాద్కి బిహెచ్ఎల్ బోర్డర్స్ అనుకుంటే అక్కడ ఒక 40 కిలోమీటర్ దూరంలో ఉంది ఐఐటి హైదరాబాద్. వాళ్ళు ఇవాళ ఇన్నోవేషన్స్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది అక్కడ. దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్స్, దేర్ మైట్ బి వెరీ హెవీ, బట్ ఒక విషయం గురించి మాట్లాడదామని ఇప్పుడు మాట్లాడుతున్నాను. అది ఎయిర్ ట్యాక్సీ. దట్స్ లైక్ ఏ క్యాప్సూల్. చాలా బాగుంది. అదేమిటంటే 120 కిలోమీటర్స్ వెయిట్ని క్యారీ చేస్తుంది అండ్ ఆల్మోస్ట్ 1 man ష్యూర్లీ. ఒకటి, ది స్పీడ్ ఈజ్ బిట్వీన్ 60 to 120 kilometers. బహుశా అది నాటికల్ మైల్స్లో ఇవ్వాలి వాళ్ళు, ఎయిర్ డిస్టెన్స్ కాకుండా ఇది ఇచ్చారు. బహుశా అది కూడా వస్తుంది. నేను అదేమిటంటే ప్రీ ఫిక్స్డ్ ఆర్ ప్రీ ప్రోగ్రామ్డ్ డెస్టినేషన్స్ ఉంటాయి. దాంట్లో ఎక్కి కూర్చుంటే ఇట్ ఈస్ లైక్ మనం ఇంతకుముందు సినిమాల్లో అట్లా చూసాం, ఫ్లయింగ్ సాసర్స్ అట్లా ఉంది దాని షేప్. అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది షేప్ వరకు. అండ్ అది ప్రీ ప్రోగ్రామ్డ్ కనుక మీరు ఓలా ఇవి ట్యాక్సీలు బుక్ చేస్తారు కదా, అలాగే దాన్ని బుక్ చేసుకుంటే అది ఎక్కడుందో అక్కడి నుంచి మీ ఇంటికి వచ్చి అవుతుంది. మీరు స్టార్ట్ అయ్యే డెస్టినేషన్కి వచ్చి అవుతుంది. దెన్ జస్ట్ గెట్ ఇన్, ఇట్ విల్ డ్రాప్ యూ వేర్ యూ హ్యావ్ టు. అండ్ ది బ్యూటిఫుల్ పార్ట్ ఇస్, యాజ్ సెడ్ ఎర్లియర్, ఇట్ ఫ్లైస్ ఇన్ ది ఎయిర్. మనం ఓలా కానీ ఇంకోటి కానీ బుక్ చేసుకున్నప్పుడు అవి డ్రైవర్ రావాలి, డ్రైవర్ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళాలి. దీనికి ఇబ్బంది లేదు. ఇట్ విల్. ఆ ప్రోటోటైప్ని ఇవాళ ఐఐటి హైదరాబాద్లో ప్రదర్శించారు. చాలా బాగుంది. ఒకటి. రెండోది, దీంతో అడ్వాంటేజ్ ఏమిటంటే there will be no traffic problem and you can reach your destination in a very short period. Okay, it might be costly as of now, but అది ఇంకా ప్రోటోటైపే కనుక అది ఇంట్రడ్యూస్ అయిన తర్వాత కూడా సహజంగానే కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దానికి ఖరీదు ఎక్కువ ఉంటుంది, దాంట్లో డౌటే అక్కర్లా. బట్ వన్స్ ఇట్ వాజ్ గెట్ యూస్ టు, ఇట్ విల్ బి రిలేటివ్లీ వెరీ చీప్. ఎందుకంటే అది ఆ ఉన్న చోటు నుంచి పైకి ఎగురుతుంది, ఉన్న చోటు నుంచి దిగుతుంది. సో దెర్ విల్ బి నో ప్రాబ్లం. అంటే హెలికాప్టర్కి దానికి చాలా పెద్దవి కావాలి, దీనికి అది అక్కర్లా. దట్ ఈస్ వన్. రెండోది, దీంతో ఇంకొక అడ్వాంటేజ్ ఏమిటంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీకు ట్రాఫిక్ సమస్య ఉండదు. సరే, ఇప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఇంకా పర్మిషన్స్ ఇవ్వాలి. ప్రోటోటైప్ ప్రదర్శించేదాన్ని బహుశా వాళ్ళు ఇచ్చి అన్నీ అనుకున్నట్టయితే మేబీ నెక్స్ట్ ఇయర్, ఇది 26 కదా, 27లో అది లాంచ్ అవ్వచ్చు కమర్షియల్ వీటికి. 26 ఎండింగ్లో కానీ 27లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ షూర్లీ ఇట్స్ ఎ న్యూ టెక్నాలజీ. అండ్ వీటన్నిటికీ మించి తెలంగాణలో ఉన్న ఒక విద్యా సంస్థ, ఐఐటీస్ అక్రాస్ ది నేషన్ ఉన్నాయి. ఐఐటీస్ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఎక్సలెంట్ రీసెర్చ్ జరుగుతుంది. ఐఐటీస్ ఉన్న చోటల్లా వాటికి అక్కడ జరుగుతున్న రీసెర్చ్ని సపోర్ట్గా అక్కడ జరుగుతున్న రీసెర్చ్ని ఉపయోగించుకునేలాగా పారిశ్రామిక సంస్థలు ఇవి రావడం చాలా జరుగుతుంది. ఐఐటికి అనుబంధంగా చాలా వస్తున్నాయి. అండ్ ష్యూర్లీ దిస్ విల్ బి, ఎందుకంటే ఐఐటి నుంచి ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇది వచ్చింది. ఓకే, ప్యూర్ ఈవీ, దట్ ఈస్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. ఓకే, అంటే మిగిలిన మార్కెట్ చాలా స్ప్రెడ్ అయిన తర్వాత కాంపిటీషన్ ఇదంతా వేరు. బట్ ష్యూర్లీ ఇట్ ఈస్ డూయింగ్ ఏ గుడ్ బిజినెస్. Similarly, I wish and hope this air taxi unit will also come within Sangareddy district and it serves across the nation. షూర్గా అదే జరుగుతుంది. అండ్
ఐఐటి హైదరాబాద్ ఈ మధ్యకాలంలో నాకు తెలిసి లాస్ట్ 5-6 ఏళ్ళుగా ఇట్స్ వెరీ ఫాస్ట్ ఇన్ ఇన్నోవేషన్స్. అండ్ 2008లో ఏర్పాటు చేసిన అన్ని ఐఐటీల్లో ఐఐటి హైదరాబాద్ ఈజ్ ఫార్ అడ్వాన్స్డ్ స్టేజ్ కంపేరింగ్ విత్ అదర్ ఐఐటీస్ బోర్న్ at the same time. ఇది ఉంది. అండ్ ఇట్ ఈస్ కంపీటింగ్ విత్ ఎర్లియర్ ఐఐటీస్ విచ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అండ్ హ్యావ్ ఎ ట్రాక్ రికార్డ్ ఆఫ్ మోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దెన్ ఐఐటి హైదరాబాద్. ఇప్పుడు ఈ ఫ్లయింగ్ ట్యాక్సీతో పెద్ద అడ్వాంటేజ్ ఉంటే వీటన్నిటికీ మించి దిస్ వన్ ఇస్ ఎవరికైనా అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం వీటిని ఇచ్చేస్తూ ఉంటాం కదా. ఈ రోడ్ యాక్సిడెంట్ జరిగిన బ్రెయిన్ డెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ బాడీ ఇవి తీసుకున్నప్పుడు అవయవదానానికి సంబంధించిన వీటిని తీసుకున్నప్పుడు వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అసలు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. ఇది ఒకటి. దీన్ని ఇచ్చేసింది ఎవరంటే జాన్ మ్యాథ్యూ అని ఐఐటిలో ఒక ఫ్యాకల్టీ, దెన్ కేతన్ అని చెప్పి ఇంకొక ఆయన, ఐ థింక్ హీఈస్ అసోసియేట్ ఇన్ ది ఇండస్ట్రీ, ఐఐటి. వీళ్ళిద్దరూ కలిపి దీన్ని డిజైన్ చేశారు, డెవలప్ చేశారు. అండ్ తెలంగాణ షుడ్ బి ప్రౌడ్ టు హ్యావ్ సచ్ అన్ ఇన్స్టిట్యూట్ విచ్ నీడ్ మోర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్. యూనియన్ గవర్నమెంట్ సహజంగానే వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఇది నడుస్తుంది, అది రొటీన్లో నడుస్తుంది. బట్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇట్ నీడ్స్ ఎడిషనల్ సపోర్ట్. మేబీ ఇది ఫైండింగ్గా టైఅప్ చేసుకోవడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ గోయింగ్ టు గివ్ ఏ గుడ్ దిస్ వన్ ఫర్ తెలంగాణ అవధాని.